ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఉదయకాలం అందరూ ప్రార్థన చేశారా? దేవుని యొక్క వాక్యాన్ని చదివారా? ఒకవేళ చదవకపోతే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదివి ప్రార్థనతో ఈరోజు ప్రారంభించండి. మన పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నా హృదయము ఆయన యందు నమ్మికయుండెను గనుక నాకు సహాయం కలిగెను. దావీదు గారు తన నమ్మిక యావత్తు దేవుని మీద నిలిపెను గనుక దేవుడు తనకి సహాయకుడిగా ఉండాడు. తన జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ దేవుని మీద ఆధారపడ్డాడు. ఒకరోజున తన గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక సింహము తన యొక్క మందని పాడు చేయడానికి, తినివేయడానికి వచ్చినప్పుడు వెంటనే ఎవరి తట్టు తిరగలేక, ఎవరి మీద ఆధారపడలేక కేవలం దేవునికి మొరపెట్టాడు. దేవునికి విజ్ఞాపన చేశారు దావీదు గారు. దేవుడు ఆ విజ్ఞాపన మొరను విని దేవుడు అతనికి సహాయం చేశారు. ఎందుకంటే తన ప్రక్కన వారు ఎవరు లేరు, ఎవరి మీద నమ్మిక ఉంచుతామన్నా ఈ లోకంలో ఎవరు లేరు తనకి. అప్పుడు దేవుని మీద మాత్రమే నమ్మిక ఉంచాడు. దేవుడు తనకి సహాయంగా నిలిచాడు. అలాగే ఇంకొక సందర్భంలో గొల్లియాతును జయించడానికి తను నిలబడినప్పుడు వాళ్ళ అన్నలు జయించలేకపోయారు, అలాగే రాజు జయించలేకపోయారు, అలాగే అక్కడ కొంతమంది ఉన్న ప్రజలు కూడా జయించలేకపోయారు. కానీ తన నమ్మిక యావత్తు ఆ మనుషుల మీద పెట్టలేదు, కానీ దేవుని మీద పెట్టాను. అందుకని యుద్ధము నాది కాదు, యుద్ధం యెహోవాదే అన్నాడు. కాబట్టి దేవుడు ఆ యుద్ధము నుంచి జయము కలగజేశారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నీకొచ్చే చిన్న చిన్న సమస్యలు కావచ్చు, లేకపోతే పెద్ద సమస్యలు కావచ్చు, అవి భయంకరంగా నీ జీవితంలో బాధించినప్పటికీ నీ ఒకటే దేవుడి మీద ఆధారపడి దేవుని మీద నమ్మిక ఉంచితే దేవుడే నీకు సహాయం చేస్తాడు. మనుషులు చేస్తారనుకుంటాం కొన్ని సందర్భాలు, ఎవరు మనకు చేయలేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రమే మనకు చేస్తారు. కనుక దేవుని మీద ఆధారపడదాం. అలాగే దావీదు గారు తన శక్తి కొలది ఆయన చేయలేదు, కానీ దేవుని యందు నమ్మిక కొలది ఆయన గొప్ప కార్యాలను చూశారు. దేవుడు తనకి సహాయకుడిగా ఉండి అనేకులకి ఒక గొప్ప నాయకుడిగా, గొప్ప రాజుగా కూడా తయారు చేశారు. ఈరోజు మన జీవితాలు ప్రభు మీద నమ్మికించుదాం. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యు ఆల్.